110వ రోజు పాదయాత్ర కృష్ణా జిల్లాలోని చిలకలగూడ నుంచి ప్రారంభమైంది. 110వ రోజు పాదయాత్ర పెడనలో అడుగు పెట్టడంతో మరో ప్రజా ప్రస్థానం 1500 కిలోమీటర్లు పూర్తి చేసుకుంది. 18 అడుగుల వైఎస్ఆర్ విగ్రహాన్ని షర్మిల ఆవిష్కరించారు. పెడన బహిరంగ సభలో మాట్లాడిన షర్మిల కాంగ్రెస్ చేతిలో సీబీఐ కీలుబొమ్మ అంటూ మండిపడ్డారు. కుమ్మక్కు కుట్రలకు వ్యతిరేకంగా ప్రారంభమైన పాదయాత్రకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. ఏ ఊరు వెళ్లినా షర్మిలను ఆప్యాయంగా అక్కను చేర్చుకుంటున్నారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో మరో ప్రజా ప్రస్థానం 100 రోజులు పూర్తి చేసుకుంది. ప్రస్తుతం కృష్ణా జిల్లాలో షర్మిల పాదయాత్ర కొనసాగుతోంది. 1500 కిలోమీటర్లు దర్శన సందర్భంగా మా ఊరు హుసేన్పైన వచ్చినందుకు ఆవిడకి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఒక ఆడపడుచు, మన ఆడపడుచు షర్మిలమ్మ గారు 1500 కిలోమీటర్లు పాదయాత్ర చేశారంటే భారతదేశంలో ఏ మహిళ కూడా చేయలేదండి. ఈ 110 రోజుల పైనంలో షర్మిల ఎండ వాన చలిలో నడిచారు. లక్షల మంది సమస్యలు విన్నారు, బాధలు తెలుసుకున్నారు. ఎంతో మందికి ధైర్యం ఇచ్చారు, మరెంతో మందికి భరోసాగా నిలబడ్డారు. కుమ్మక్కు కుట్రలను ప్రజలకు చెబుతూ చంద్రబాబు విధానాలను ఘాటుగా ప్రశ్నిస్తూ ముందుకు కదులుతున్నారు షర్మిల. షర్మిల పాదయాత్ర దేశ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడుతుందని తలసిల రఘురాం చెప్పారు. ఎటువంటి ఆటంకాలు లేకుండా మరో ప్రజా ప్రస్థానం కొనసాగాలని కోరుకుంటున్నట్టు ఆయన తెలిపారు. ప్రపంచ చరిత్రలో ఒక మహిళ 1500 కిలోమీటర్ల పాదయాత్ర చేయడం అనేది ఇంతవరకు ఎక్కడా లేదు. ఒక అన్నకి చెల్లిగా ఆంధ్ర రాష్ట్రంలో తిరుగులేని ఆనాడు మహానాయకుడు రాజశేఖర రెడ్డి గారు ఎండను సైతం లెక్క చేయకుండా పాదయాత్ర చేస్తే వాళ్ళ అతని కూతురుగా ప్రజల నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని కృష్ణా జిల్లా వాసులు చెబుతున్నారు. రాజన్న బిడ్డ కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారని వారు తెలిపారు. దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారి తరపున జగన్మోహన్ రెడ్డి గారు, అదేవిధంగా షర్మిల గారు, జగన్మోహన్ రెడ్డి గారు వ్యక్తి కాదు, ఒక శక్తి లాంటి వారని చెప్పి నిరూపించడం జరిగింది. వారు జైల్లో ఉన్నా కూడాను వారి యొక్క సోదరులమని షర్మిల గారు ఒక మహిళ ఉండి కూడా 1500 కిలోమీటర్లు పాదయాత్ర చేయడం అంటే దేశ చరిత్రలోనే ఇది మర్చిపోలేటటువంటి సంఘటన చెప్పి కూడా ఎన్ని కిలోమీటర్లు అయినా సరే ఆ భగవంతుడు ఆయుర ఆరోగ్యాలు ఇచ్చి నడిపించి జగనన్నని బయటికి తీసుకొచ్చే వరకు ఈ ప్రపంచం ఆగదు. ప్రతి ఒక్కటి రేట్లు పెరిగాయని చెబుతున్నారు. నూనె, పప్పు అన్ని వస్తువులు పెరిగిపోయినాయి. రూపాయి బియ్యం తీసుకుని మేము ఏం చేయాలి? అధ్వానంగా ఉందండి. మాకైతే సీట్లు అయితే ఫ్రీగా ఇచ్చేవారు రాజన్ ఉంటే. జగన్ అయినా వచ్చి అలా ఇస్తారని ఆయన చేసినప్పుడే బాగుంది. మేమందరం జగన్ అన్నకి అయిపోతామండి, జగన్ గారికి వేస్తాండి. ఎందుకోసమంటే అన్ని ఇంకా మాకు బాగా చూస్తారని. సీఎం అవ్వాలి, జగన్ అన్న సీఎం అవ్వాలనుకుంటున్నాం. మాకు చాలా బాధగా ఉందండి. అసలు ఆవిడ దినస్థితి ఒక మహిళగా, సాటి మహిళగా అన్నని తండ్రిని కోల్పోయింది. అన్నం చూస్తే జైల్లో ఉంది, తల్లిని ఓదార్పే స్థితిలో ఉంది. ఆవిడ బిడ్డల్ని కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకిస్తే చాలు వారిపై సీబీఐ జులుం విధిస్తుందన్నారు. దానికి సాక్ష్యం రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలేనని తెలిపారు. ఎంతో మంది చిన్నారులు షర్మిల పాదయాత్రకు వస్తున్నారు. షర్మిలతో కరచాలనం చేసి మాట్లాడి వెళుతున్నారు. నాకు వైఎస్ఆర్ గారు ఆపరేషన్ చేయించారంటే ఆయనతో ఇవ్వండి.
ఇప్పుడు మేము ఇలా ఉన్నామంటే నేను మా అమ్మ దగ్గర ఉన్నాయంటే మా అమ్మ కారణం ఆయనే. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక్కరే రాష్ట్రాన్ని కష్టాల కడల నుంచి బయటపడేయగలరని కృష్ణా జిల్లా మహిళలు అంటున్నారు. పావులరెడ్డి అని డ్వాక్రా వాళ్ళని చాలా ఉపయోగంగా చేశారు. అలా చేయటం ఆమె ఇంత కష్టపడి వస్తుంది. రాజశేఖర్ జగన్ గారిని గెలిపించాలని అందరూ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. ఎందుకమ్మా బాధపడమాక మేముండాము అన్నాం. మేముండం మీకు పర్వాలేదు అన్నాం. అభ్యర్థం ఇచ్చాం.